దేశంలోనే అతిపెద్ద జాతీయ రాజకీయ పార్టీ రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా పార్టీని 1956లో రాజ్యాంగం సృష్టికర్త అంబేద్కర్ స్థాపించారు. పార్టీని 2 తెలుగు రాష్ట్రాల్లోనూ విస్తరించేలా కార్యకలాపాలను ముమ్మరం చేశారు. రాష్ట్ర స్థాయి నాయకత్వం బలోపేతంపై అధిష్టానం దృష్టి సారిస్తోంది. దీంట్లో భాగంగా ఏపీకి సంబంధించి రాష్ట్ర మైనారిటీ అధ్యక్షుడుగా వరప్రసాద్ను నియమించింది. రాష్ట్ర వ్యాప్తంగా మైనారిటీ విభాగాన్ని బలోపేతం చేయడంపై దృష్టి సారించిన వరప్రసాద్ విశాఖలో విస్తృత స్థాయి సమావేశాన్ని నిర్వహించారు. మైనారిటీ విభాగానికి సంబంధించి వార్డు, జిల్లా స్థాయిలో కమిటీలను విస్తరించేలా ప్రణాళికలు సిద్ధం చేశారు. రాష్ట్రంలో మైనారిటీ వర్గాల అభ్యున్నతికి కృషి చేస్తున్న వరప్రసాద్ వార్డు స్థాయిలో పార్టీని బలోపేతం చేసేలా కృషి చేస్తున్నారు. విశాఖలో సమావేశాన్ని ఏర్పాటు చేసిన వరప్రసాద్ పలు వార్డులకు అధ్యక్షులను నియమించారు. ముఖ్యంగా వచ్చే ఎన్నికల నాటికి పార్టీని వార్డు స్థాయికి తీసుకెళ్లి అత్యధిక స్థానాలను కైవసం చేసుకునేలా పార్టీ నాయకులు కృషి చేయాలని పిలుపునిచ్చారు. Dr. B.R. Ambedkar, Chairman and Founder, Deepak Bahu Nikalji, National President Honorable, Dr. Mohanlal Patil, National General Secretary, Dr. Pitta Varaprasad Garu, State President of Andhra Pradesh, Nenu Dr. M. V. Varaprasad, State Minority Cell President Andhra Pradesh, Dr. S. Peter Paul, State General Secretary Andhra Pradesh, డాక్టర్ కె మరియ కుమార్, స్టేట్ సెక్రటరీ. ఆయనకి ఆరోగ్యం బాగోలేక ఈ రోజు స్టేట్ వర్కింగ్ ప్రెసిడెంట్ ఆంధ్రప్రదేశ్ ఎన్టీఆర్ డిస్ట్రిక్ట్. అలాగే ఇప్పుడు ప్రభుదాస్ గారు, మనోహర్ గారు, అలాగే పూరి వాసు గారు, వంశీ గారు, పుష్ప, బోసుబాబు గారు, అడ్వకేట్ గారు, ఆయన కూడా వస్తున్నారు. నా పేరు డాక్టర్ పీటర్ పాల్ అండి. మరి నాకు పార్టీలో జనరల్ సెక్రటరీ కింద అపాయింట్ చేయడం జరిగింది. మరి పార్టీని ముందుకు తీసుకుని వెళ్ళి అందరికీ ప్రోత్సాహం ఇచ్చి అందరిని నడిపించి అందరిని గ్యాదర్ చేసుకొని ప్రతి ఒక్క వార్డుకి వెళ్ళి అక్కడ ఎవరెవరు ఏ ప్రజలు ఏ సమస్యలతో ఇబ్బంది పడుతున్నారో ఆ సమస్యలన్నీ తెలుసుకొని ఎందుకు వాళ్ళ జీవితంలో ఏదైతే సక్సెస్ లేదు. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు కొంతమందికి పెన్షన్స్ అవి రావట్లేదు, కొంతమందికి కొన్ని సమస్యలు ఉన్నాయి ఇంట్లో, కొంతమందికి కొన్ని స్కీమ్స్ అవి పెట్టడం జరిగింది. ఆ విషయంలో వాళ్ళకి న్యాయం జరగట్లేదు. ఆ విషయాన్ని తీసుకుని వెళ్ళి పార్టీకి తీసుకుని వెళ్ళి అక్కడి నుంచి అధికారుల దగ్గర తీసుకుని వెళ్ళి ఆ సమస్యలు సాల్వ్ చేస్తూ వాళ్ళందరినీ కూడా గ్యాదర్ చేసుకోవాలనే ఆలోచన కలిగి ఉన్నాము. ఇంకెవరికి ఏ సమస్య ఉన్నా కొంతమందికి హెల్త్ పరంగా ఇబ్బందులు పడుతున్నారు, కొన్ని పరిస్థితుల్లో వాళ్ళకి అక్కడ సక్సెస్ జరగట్లేదు, మేలు జరగట్లేదు. ఆ విషయాన్ని కూడా తీసుకుని వెళ్ళి వాళ్ళకు కూడా మేలు జరగాలని, ఇంకా అనేక రకాలైన ఎవరెవరైతే ఏ సమస్యలతో ఉన్నారో ఆ సమస్యలన్నింటిలో కూడా మనం నిలబడి ఆ సమస్యలన్నీ పరిష్కరించి వాళ్ళకి న్యాయం జరిగేలా చేయాలని ఆలోచన కలిగి ఉన్నాం. ఇంకా ఎవరెవరు ఏ పరిస్థితుల్లో ఇబ్బందులు పడుతున్నారో ఆ పరిస్థితులను తీసుకుని వస్తే వాళ్ళకి న్యాయం చేయడానికి ముందుకు సాగుతున్నాం. జై భీమ్ అండి.
నేను ఆర్పిఐ రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి పార్టీకి నేను రాష్ట్ర మైనారిటీ సెల్ అధ్యక్షుడిగా నన్ను నియమించడం జరిగిందండి. నాకు ఈ పదవి ఇచ్చినటువంటి డాక్టర్ పిట్టా వరప్రసాద్ గారికి, స్టేట్ ప్రెసిడెంట్ అయినటువంటి పిట్టా వరప్రసాద్ గారికి నా హృదయపూర్వకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నానండి. దీనికి నేషనల్ ప్రెసిడెంట్గా బాహుల్ నికల్జీ గారు, అలాగే మోహన్ లాల్ పార్టీ గారు జనరల్ సెక్రటరీ గారు ఈ పార్టీకి ఉండడం జరిగిందండి. అయితే రాబోయే రోజులు ఈ పార్టీ యొక్క ఉద్దేశం ఏంటంటే, రాబోయే రోజుల్లో పార్టీని బలోపేతం చేసి ఒక మండల స్థాయి నుంచి జిల్లా స్థాయి, రాష్ట్ర స్థాయి లెక్కలో మనంతా కూడా పార్టీని అభివృద్ధి చేసి ముందుకు తీసుకెళ్తామని, ఈ పార్టీ నుంచి కూడా ప్రతి వార్డు స్థాయి నుంచి వార్డు అధ్యక్షుల్ని, ఇన్ఛార్జీల్ని, అలాగే సిటీ, జిల్లా, రాష్ట్ర స్థాయిలో కూడా కమిటీ నియామకం చేసి బలోపేతం చేసి, అంటే కమిటీ అంటే జనాలు ఒక కమిటీగా అభివృద్ధి చెందితేనే పార్టీ బలోపేతం అవుతుంది. పార్టీని ఫుల్గా డెవలప్ చేసి ముందుకు తీసుకెళ్తామని నేను సమయంగా తెలియజేసుకుంటున్నానండి. అంతేకాకుండా వార్డులో ప్రతి నార్త్ నియోజకవర్గం, ప్రతి ఈ ఒక్క నియోజకవర్గంలో కూడా ఒక పార్టీ ఆఫీస్ పెట్టాలనుకుంటున్నాము. పార్టీ ఆఫీస్ పెట్టి దాని ప్రజల సమస్యలు ఏమైనా ఉన్నా సరే అక్కడికి పార్టీ ఆఫీస్కి వచ్చి ఆ సమస్యలు మనకి తెలియపరచుకొని ఆ ఒక సమస్యలు మేము తీర్చదాలని కూడా మేము ఆలోచనతో ఉన్నాము. మా కార్యకర్తలు అందరూ కూడా కష్టపడి పనిచేయాలని, మరి ముఖ్యంగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి ఆశయాలకు అనుగుణంగా మేము పనిచేస్తామని నేను తెలియజేసుకుంటూ జై భీమ్ అండి. జిల్లా స్థాయి, సిటీ స్థాయి, రాష్ట్ర స్థాయిలో కొంతమందికి నియామకం జరిగిందండి. అందులో రాష్ట్ర జనరల్ సెక్రటరీగా స్టేట్ ఆర్పిఐ పార్టీ స్టేట్ జనరల్ సెక్రటరీగా డాక్టర్ దేవేంద్ర ప్రసాద్ గారిని నియమించడం జరిగిందండి. అలాగే బట్టు మోహన్ కుమార్ గారు ఎన్టీఆర్ జిల్లా, ఆయనకి స్టేట్ వర్కింగ్ ప్రెసిడెంట్గా అపాయింట్మెంట్ చేయడం జరిగింది. అలాగే మన విక్టర్ కుమార్ గారు వార్డు ఇన్ఛార్జ్ 47 వార్డు ఇన్ఛార్జ్గాను నియమించడం జరిగింది. అలాగే మన గాబ్రియల్ గారిని ఏమో మన రాష్ట్ర వైస్ ప్రెసిడెంట్గా అపాయింట్ చేయడం జరిగింది. అలాగే స్టేట్ ఆర్గనైజింగ్ సెక్రటరీగా బచ్చు రాజు గారిని నియమించడం జరిగింది. అలాగే మన అజ్జరపు జయరాజ్ గారిని ఏమొచ్చి 46 వార్డు ప్రెసిడెంట్గాను నియమించడం జరిగింది. ఇంకా రాబోయే రోజుల్లో అన్ని వార్డులు కూడా మేము అపాయింట్మెంట్ చేసి ఈ వార్డు ఇన్ఛార్జీలు కానివ్వండి, అన్ని ఇన్ఛార్జీలు, నియోజకవర్గం ఇన్ఛార్జీలు అన్ని రకంగా పార్టీని బలోపేతం చేస్తామని మేము తెలియపరుస్తాం. ఆంధ్రప్రదేశ్ మైనార్టీ సెల్ ప్రెసిడెంట్గా ఇచ్చిన తర్వాత నేను ఈ పార్టీని ఇంకా ముందుకు తీసుకెళ్లాలని అన్ని కమిటీలు కూడా విస్తరింపచేసి ఎక్కువ కమిటీలతో పాటు ఎక్కువగా ప్రజల్లో నేను ఈ యొక్క పార్టీని బలోపేతం చేసి రాబోయే ఎలక్షన్స్లో ఒక కార్పొరేషన్ స్థాయి నుంచి ఒక కాన్స్టిట్యున్సీ నార్త్ కానివ్వండి, సౌత్ కానివ్వండి, అన్ని కాన్స్టిట్యున్సీలో కూడా ఎమ్మెల్యేగా కానీ ఎంపీలు కానీ అన్ని నియోజకవర్గంలో కూడా రాష్ట్రం మొత్తం కూడా మా ఒక్క క్యాండిడేట్లు నిలబడి గట్టిగా పోటీ చేయాలని, పోటీ ఇవ్వాలని మేము అనుకుంటున్నామండి. అన్ని ప్రాంతాల్లో కూడా మా ఒక్క అభ్యర్థులు నిలబెడతాము, పార్టీని బలోపేతం చేస్తాము. నేషనల్ పార్టీలో కూడా మా పార్టీ 2వ స్థానంలో ఉందని మేము గర్వంగా చెప్తున్నాము. గ్రౌండ్ స్థాయిలో పనిచేయాలి. ప్రతి ఒక్క కార్యకర్త కూడా గ్రౌండ్ స్థాయిలో, అంటే పార్టీ నాకు సీట్ ఇస్తుందా లేదా అని, రాబోయే రోజుల్లో నాకు ఏమి ఇస్తుంది పార్టీ అని ఒక ఆశకు పడకుండా ముందు కష్టపడి వార్డు స్థాయిలో వార్డు అయితే వార్డు, జిల్లా స్థాయి అయితే జిల్లా, రాష్ట్ర స్థాయి రాష్ట్ర నాయకులు పార్టీకి కట్టుబడి పై నేషనల్ కమిటీ ఏం చెప్తుంది, స్టేట్ కమిటీ ఏం చెప్తుంది, వాళ్ళకి కట్టుబడి మనం పనిచేసి పార్టీ బలోపేతానికి కృషి చేయాలని, అలాగే గట్టిగా పనిచేయాలని, వార్డులో మనం ఒక ప్రజల సమస్యలు ఏమున్నాయో తెలుసుకుని దానికి పనిచేస్తే మనం ఆటోమేటిక్గా మనం గెలుస్తామని నేను ఖచ్చితంగా చెప్పగలను. మేము చేయవలసింది ఎస్సీలు కానీ, ఎస్టీలు కానీ, అన్ని మైనారిటీలు కానీ, బీసీలు కానీ ఒక వర్గం అని లేకుండా అందరికీ, ప్రజలందరికీ కూడా సమభావంతో మేము సహకరిస్తామని, అందిస్తామని మేము తెలియజేసుకుంటాం.